మాండేటరీ ఆఫీస్ ఉంటే ఫోన్ వచ్చింది 15 గంటల మీటింగ్ ఉంది మేడం అక్కడే ఉంటారు. మీరు వస్తారా? మేడం నెల పెన్షన్ వస్తుంది కదా, అది 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంటింటికి వెళ్ళి ఇమ్మని. సరే ఒకసారి వస్తారు అలాగే మీకు 4,000 చేసిన చంద్రబాబు నాయుడు ఈ నెల పెంచింది. గతంలో 4వ నెల 1000, 5వ నెల 1000, 6వ నెల 1000, అంటే ఏప్రిల్, మే, జూన్ మీకు చెప్పాం కదా అప్పుడే పెంచుతానని. ఆ 3,000 ప్లస్ ఈ నెల 4,000 కలిపి 7,000. అందరికీ నమస్కారం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, అలాగే లోకేష్ బాబు గారు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పెన్షన్ అనేది ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఎంతో అవసరం. అది 4,000 రూపాయలు చేయాలని, అది కూడా ఏప్రిల్ నెల నుండే ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు గత ప్రభుత్వం 3,000 ఇచ్చి 1,000 రూపాయలు ఇవ్వలేదు కనుక ఆ 1,000 రూపాయలు బాకీ ఉన్నామని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ 3 నెలలు 3,000 ప్లస్ జూలై నెలలో 4,000 కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖున ప్రతి ఒక్క అవ్వాతాతలకి అలాగే వితంతువులకి అందరికి కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఉన్న కష్ట పరిస్థితుల్లో అయినప్పటికి కూడా ప్రజలందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి, పేదవారి ప్రజల్లో వాళ్ళ కష్టాలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షలకి పైచిలుకు ప్రజానీకానికి ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం మీకు తెలిసిందే 3,000 రూపాయలది 2,000ది 3,000 చేసేటప్పుడు ఆ 1,000 రూపాయలు పెంచడానికి ఎన్నో సార్లు 500 అని 700 అని చెప్పి అలాగా 250 అని చెప్పి విడతలుగా చెప్పి దాదాపు 40,000 ఒక్కొక్కరికి లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టైం మీద ఇవ్వక 5 సంవత్సరాలు పంచినందువల్ల ఎంతో లబ్ధిదారులు లాస్ అయ్యారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేసింది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. 1,000 రూపాయలది 2,000 కూడా చేసింది కూడా ముఖ్యమంత్రి ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2,000, 3,000 తర్వాత 4,000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి అది 4,000 ఒకేసారి పెంచి గతంలో చెప్పిన విధంగా ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలవి జూలై 4,000 కలిపి 7,000 ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వెళ్లి పెద్ద ఎత్తున ఆల్రెడీ 6 గంటలకే స్టార్ట్ అయింది. మరొక గంటన్నరలో మొత్తం కంప్లీట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయిపోబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంతటి మహత్తటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన మరెన్నో కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి తరపున చేపట్టి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఆయనకు ఆయురారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ,
అందరి వద్ద నమస్కారం, సెలవు తీసుకుంటాను. ఇప్పుడేనండి ఇక్కడ తీసుకెళ్ళాలి.